ఒక్కడిని చేసి 6 కొడుతున్నారండి బ్రదర్. రెండో వాడివి నువ్వు వచ్చావు కదరా. ఓ అలా అంటారా? కానీ మన పద్ధతి అది కాదే. మనకి 3 రౌండ్లు ఉంటాయి మాస్టరు. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్. ఎన్ని రౌండ్లు కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. నీకన్ని రౌండ్లు ఎందుకురా? అయితే నాకౌటే. Cross road that. Okay. Thanks. Hey, hey. హాయ్ గౌతమ్. ఈడాడు. ఓ హాయ్ పిఏ. నేను మీ ఫాదర్ కి పియ్యానయ్యా, నీకు కాదు. మరి ఆయనతో క్యాంప్కి వెళ్ళాలిగా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? చిన్న పని ఉండి ఉండిపోయాను. ఏంటి? నువ్వు ఒకసారి ఇలా రా చెప్పు. ఓ పర్సనలా? ఇలా రావయ్యా. ఇదిగో ఈ అబ్బాయి మా ఫ్లాట్స్ వాచ్మెన్ కొడుకు. హాయ్. హలో సార్. హ్యాండిక్యాప్డ్ కోటాలో టెలిఫోన్ బూత్ పెట్టుకుందామని ఆ అప్లికేషన్ పెట్టుకునే లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. టుడే లాస్ట్ డే. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తిరిగి సంతకాలు పెట్టించే టైం లేదు. డాడీ ఒక్క సంతకం పెట్టారనుకో పని అయిపోద్ది. కానీ ఆయన ఊళ్ళో లేరు కదా. అందుకే కదయ్యా నీ దగ్గరకు వచ్చింది. ఓ అంటే ఇప్పుడు మా నాన్నగారు సంతకం పెడితే మనోడికి మంచి జరిగిద్ది అంటావు? అంతేకాదు, బూత్ లో మీ డాడీ ఫోటో పెట్టుకుని రోజు పూజ చేసుకుంటాడు. అయితే ఓకే. ఆ ఫైల్ ఇచ్చే. ఫైల్ ఇట్టి. కమన్ 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 కమన్. ఈరోజు డేట్ ఎంత? 3rd సెప్టెంబర్. ఇంతకీ అతని దగ్గర ఏమైనా కవర్ తీసుకున్నావా? బాలేవాడివయ్యా బాబు, నేను కూడా మనిషినే. అబద్ధాలు చెప్తావు నువ్వు. క్యాచ్. ఇంతకీ భానుగారు ఎప్పుడు వస్తారండి? వెళ్ళింది బారసాలే కదమ్మా. ఆ పిల్లాడికి ముద్దులు పెట్టి ముచ్చట తీర్చుకుని గాని రాదు. ఆహా, వచ్చేసింది నా డ్రీమ్ గర్ల్. మేడం, ఫంక్షన్ బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. అబ్బా, ఆ బబ్బిగాడికి నాదిష్టే తగులుతుందేమో. దబ్బ పండ్ల బొగ్గన చొట్టా వాడు ఎంత క్యూట్ గా ఉన్నాడో. ఇదిగో పొద్దుగూకల ఆడపిల్లలు ఈళ్ళపిల్లలు అని మాటలు చెప్పుకోవడం కానీ మీరెప్పుడో మగనేది పిల్లల్నే. తొందర ఏముందిలేరా? తొందర ఏముందా? మీకు లేదేమో, మాకుంది మేనల్లుడిని కోడల్ని ఎత్తుకోవాలని. ఆలు లేదు పలాకు లేదు, కూర పేరు ఆలు పలాకని. పిల్లలు ఎప్పుడు కంటారో తెలియదు కానీ డబ్బాలో మాత్రం డబ్బులు వేస్తున్నారు రోజు. అసలు ఈ సంగతి తెలిసండి ముందు. మీరు పిల్లల్ని ఎప్పుడు కంటారు బావా? ఎప్పుడు కంటారు చెప్పండి బావా. బావా చెప్పా. పిల్లలు 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 అసలు మాకు పిల్లలే పుట్టరురా. తెలియని ఎన్నాలని దాస్తాం. మాకు పిల్లలు పుట్టరురా. తనకు గర్భసంచి లేదు. పిల్లలు పుట్టరు కాబట్టి నేను బాధపడకూడదని తను బాధపడకూడదని నేను ఒక్కరికొకరు పిల్లలమయ్యాం. మేము దాచిపెట్టే ఆ డబ్బు ప్రతి నెల అనాథ ఆశ్రమంలో ఉన్న పిల్లలకి ఇస్తుంటాం. నువ్వు దేవతవక్క. మన దగ్గర లేని వస్తువు ఇంకోళ్ళ దగ్గర ఉందంటేనే ఈర్ష్యపడతాం. అలాంటిది నీకు లేనిది మాతృత్వం. అయినా ఎంతోమంది తల్లులకు పురుడు పోసి ఆ పుట్టిన పసికందుని ఆ తల్లి చేతిలో పెట్టి ఆ తల్లి కళ్ళలో ఆనందం చూసి సంతోషపడుతున్నావే, నువ్వు చాలా గ్రేట్ అక్క. రే, నా పిల్లలు ఎందుకు లేరా? మీరు నన్ను అక్క అని పిలిచిన ఆ పిలుపులో నాకు వినిపించేది అమ్మ అనేరా. ఇప్పుడు చెప్పండి,
మీరందరు నా పిల్లలు కారా? మరి నేను నా కోడలివి. ఊరుకో అక్క, నీ బాడీకి నువ్వు డెసిషన్ తీసుకోవడమేనా? మా ఇంట్లో వాళ్ళతో కూడా మాట చెప్పాలిగా. చాలా కటింగ్లు ఉన్నాయి వీడికి. పాప నేను చేయకండ్రా. నాటి బాయ్స్. దేవుడా, పంతులం ఇచ్చిన ఐడియా సక్సెస్ కావాలి. ఎస్, ఇలా ప్రాజెక్ట్ చేస్తే భ్రమరేంటి, కల్పనరా పడిపోతుంది. సారీ, రాంగ్ కొటేషన్. ఆహా, భ్రమర పెద్దదిన రూమ్ లో ఉన్నట్టుంది. తను వచ్చి స్విచ్ చేశాక వెలిగేది లైట్లు కాదు, నా ప్రేమ తారాజువలు. అలా సెట్ చేస్తా. REMO. ఎక్కువ. భ్రమర బాత్రూమ్ లో ఉన్నట్టుంది. తొందర సెట్ చేయాలి. వచ్చేస్తుందా? పితికినావా అనకూడదయ్యా, పిండావా అనాలి. ఇచ్చాను, ఆవిడ తాగడం కూడా అయ్యింది. డోర్ ఎవరు ఓపెన్ చేశారు? గౌతమ్, రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నావేంటి? అసలు నేను ఏం చేయకుండా నన్ను అంటారేంటి? అసలు నువ్వెందుకు అమ్మాయి రూమ్కి వెళ్ళావు? అంటే తన రూమ్ లో లైట్లు ఆఫ్ చేసి నేను వెళ్ళి షో అంటే నేను రాకపోతే ఏదైనా చేస్తుండేవాడివేగా. అబ్బే లేదు వదినా, తను బాత్రూమ్ లో ఉన్నప్పుడే నేను వెళ్ళాలి. చిచి, తలుచుకుంటేనే భయం వేస్తుంది. మేం బాత్రూంలో స్నానం చేస్తుండగా ఎన్నిసార్లు చూశాడో అని. అదేంటి వదినా అలా మాట్లాడతావు? మాటలతో ఆపినందుకు సంతోషించు. ఇంకొకళ్ళైతే చెప్పు తీసుకుని కొట్టేవాళ్ళు. ఏదో 4 రోజులు అక్కతో ఉండిపోవాలనుకున్న దానికి తగిన శాస్తే చేశావు. నువ్వు వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళిపో. చూడమ్మా భ్రమరాంబ, ఇన్నాళ్ల జీవితంలో నేను ఎలాంటి తప్పు చేయలేదని గర్వపడుతూ ఉండేవాణ్ణి. కానీ వీడికి తండ్రినై సరిదిద్దుకోలేని తప్పు చేశానని ఇప్పుడే తెలుసుకున్నాను. ఈ దౌర్భాగ్యుడు చేసిన పనికి నేను ఐఎమ్ సారీ, రియలీ సారీ. ఐఎమ్ సారీ గౌతమ్, ఇదంతా నా వల్లే జరిగింది. నేనే ఆ బ్యాడ్ ఐడియా ఇచ్చాను. ఐఎమ్ రియల్లీ సారీ. గౌతమ్, గౌతమ్, కంట్రోల్ యోర్. ఏంటి, నువ్వు ఆడట్లేదా? దేనికి? దేనికేంటి అంత గొడవైంది? అందరూ తిట్టకుండా తిట్టారు. తిడితే ఏడుస్తావా? మనం తప్పు చేసినప్పుడు వాళ్ళు తిడితేనే మనం ఏడము. అలాంటిది మనం తప్పు లేకుండా వాళ్ళు తిడితే మనం ఏడుస్తావా? పంతులమ్మ, నువ్వేమో అనుకోకుండా నాకు ఇంకో హెల్ప్ చేసి పెడతావా? ఏంటి? ఈ వీధి చివర రామ్మోహన్ రావు గారి ఇంట్లో కూడా ట్యూషన్ చెప్తున్నావుగా? అవును. వాళ్ళ పెద్దమ్మాయి బిందుకి ఈ లవ్ లెటర్ ఇస్తావా? నువ్వు మారురా. రేయ్, భానకోళ్ళ సామాన్లు వ్యాన్లో ఎక్కిస్తున్నారేంటి? కాశీ రామేశ్వరం తీర్థయాత్రలకు వెళ్తున్నారేమోరా. మీ ఇంట్లో తీర్థయాత్రలకు వెళ్తే ఇంట్లో సామాన్ అంతా తీసుకొస్తారా అబే? అవునరా, ఇంట్లో లేనప్పుడు దొంగలు పడతారేమోనని మా బాబు అలాగే చేస్తాడు. లపూట్ కాందనరా మీది. పట్టుకో జాగ్రత్త. ఏంటకోయ్ సామాన్లు చదువుతున్నారు? ఇల్లు మారుతున్నారా ఏంటి? లేదురా, ఊరే మారుతున్నాం. అంటే మీ బావగారికి విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. మాకు 10 రోజుల క్రితమే తెలిసింది. మరి ముందే చెప్తే అప్పటి నుంచే బాధపడతారని చెప్పలేదు. ఓ, ఇప్పుడు చెప్పేసరికి మనకు చాలా సంతోషంగా ఉంది కదరా? కాదురా, లేకపోతే ఏంటక్క, నువ్వు కూడా వెళ్ళిపోతే నాకు ఇంకెవరున్నారు?
నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను రా? నీకేమైనా అవసరం వచ్చి టెర్రస్ ఎక్కి బానక్క అని అరిచావనుకో నాకు వినిపిస్తుంది. ఆ, వస్తున్నా తమ్ముడు నీ బస్ ఎక్కితే 4 గంటలు నీ ముందుంటుంది. అయినా నిన్ను వదిలి వెళ్తున్నందుకు మాకు బాధగా లేదా? వీ టు మిస్ యూ. ఆ, ఆ, ఓకే ఓకే బాను, టైం అయింది. రే కొంచెం హెల్ప్ చేయండి రా. రే శుభు, జాగ్రత్త. రే బాబు పట్టుకోరా. వెళ్ళొస్తాను. అలాగేనండి. జాను, నేను వెళ్ళిపోతే గౌతమ్ నిజంగానే ఒంటరివాడైపోతాడు. కనీసం నువ్వైనా వాడు కూడా ఉంటావనే ధైర్యంతో వెళ్తున్నాను.